నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అధ్యక్ష? వీళ్ళు స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి రీఆర్గనైజేషన్ బిల్లు పెట్టారు, కానీ పార్లమెంట్లో మాత్రం అనౌన్స్ చేస్తారు అప్పటి ప్రధానమంత్రి గారు, కాంగ్రెస్ ప్రధానమంత్రి గారు. అసలు రీఆర్గనైజేషన్ రాసేటప్పుడు ఏ ఆలోచన లేకుండా ఎక్కడ కూడా నామ్స్కి సెట్ కానటువంటి ఒక స్పెషల్ స్టేటస్ రాసి ఈరోజు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా అక్కడ ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు అధ్యక్ష? అక్కడ ప్రజలు నమ్మకపోవడానికి కారణం ఏంటంటే మీరు స్పెషల్ స్టేటస్కి ఉన్నటువంటి నామ్స్ ఏందో వాళ్ళకి తెలుసు. ఏది ఆలోచన చేయకుండా మీరు నామ్స్ స్టడీ చేయకుండా ప్రధానమంత్రితో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. రీఆర్గనైజేషన్లో ఎక్కడ కూడా దాని గురించి మరి మాట్లాడలేదు, ప్రస్తావించలేదు అధ్యక్ష. నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఎన్నో నిధుల గురించి కానీ, రామగుండంలో ఇచ్చినటువంటి పవర్ ప్లాంట్లు కానీ, ఎరువుల ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, రైల్వేల కోసం జరుగుతున్నటువంటి ఆధునీకరణ కానీ, కొత్త లైన్లు కానీ, అలా ఎన్నో వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు, 80,000 కోట్ల ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. 9,28,000 కోట్ల రూపాయల మరి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అప్రూవ్ అయ్యి ఇచ్చినటువంటి సందర్భం చెప్తా ఉన్నాను. ఇందాక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారు అధ్యక్ష. బయ్యారం ఉక్కు ప్రాజెక్ట్ గురించి ఆ రోజు రీఆర్గనైజేషన్లో ఏం రాశారు అధ్యక్ష? ఫీజబిలిటీ ఉంటే పరిశీలిస్తాం, ఫీజబిలిటీ ఉంటే. మరి ఇలా పరిశీలిస్తే అధికారులు ఏం చెప్పారు? ఫీజబిలిటీ లేదు, అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్, 3rd గ్రేడ్ రా మెటీరియల్ ఎక్కడ పనికిరాదు, ఫీజబుల్ కాదని చెప్పారు. దాని గురించి మరి మీరు ఆ రోజు ఎందుకో రీఆర్గనైజేషన్లో ఎందుకు అప్రూవ్ ఇవ్వలేదు? పరిశీలిస్తామంటారు. అదే పోలవరానికి ఏమో మీరు అక్కడ నేషనల్ స్టేటస్ ఇస్తారు, ఇక్కడ మాత్రం ఆ స్టేటస్ ఇవ్వరు. అది మీరు చేసిన తప్పిదాలు కాదా అధ్యక్ష? ఆ రోజు మరి ఎక్కడ కూడా డిపిఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం డిపిఆర్ సబ్మిట్ చేయకనో, లేకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వకనో, లేకుంటే దానికి అది ఎత్తిపోతున్న పథకం అది ఫీజబుల్ కాదనో, అది దానికి నేషనల్ ప్రాజెక్ట్ కింద రాలేదు. అదే పోలవరంకి వచ్చింది అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి పదే మాట్లాడుతున్నటువంటి మంత్రి గారికి తెలుసు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలో రా మెటీరియల్ అది 3rd గ్రేడ్ రా మెటీరియల్, అది ఏ రకంగా కూడా పనికిరాదని చెప్పి తెలిసి కూడా కేవలం మా మీద విషం జరగడానికి మాత్రమే మరి గౌరవ మంత్రి గారు ఈ రకంగా మా మీద బదనామీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేంద్ర మంత్రి ఒక రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్ట్ ప్రకటించడానికి ఎన్నో నిబంధనలు ఉంటాయి అధ్యక్ష. ఒక రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్ట్ రావాలంటే దానికి కావాల్సిన నిబంధనలు కానీ, ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ కానీ, లేకుంటే డిపిఆర్స్ కానీ సబ్మిట్ చేయకుండా మనము ఒక నేషనల్ ప్రాజెక్ట్ అడగడం అనేది సాధ్యం కాదు అధ్యక్ష. కానీ ఏదో ఒక రకంగా మేమేం అడగకుండా కూడా వాళ్ళు పెట్టలేదని చెప్పి బదనాం చేయాలి కాబట్టి, ఎలాగో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మాకు కేంద్రం సపోర్ట్ చేయకుంటేనే మేము నిధులు ఇవ్వలేము, ఈ సంక్షేమ కార్యక్రమం చేయలేమని మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష.